గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగలమా? అప్పుడు నేను రివ్యూవర్ అయితా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితా, నేను జ్యోతిష్కుని ఎందుకు అయితా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్నా, జాతకాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. రైట్, వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్ గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్ తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్ గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలా మంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని, లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, 7 సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా. అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజారులు ఉన్నారు. పూజారులు 7 సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సాంప్రదాయం ప్రకారం మనము సంకల్పం, ప్రతిరోజు మనం సంధ్య వార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది. కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్లో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది. అంటే మనకు జడ్చర్ల కృష్ణా నది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య వార్చుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం? కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికాకు పోతే ఏమని చెప్తావు? నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తున్నారు. పంతులు కూడా, పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయి వీళ్ళు పోతున్నారు. సో వీళ్ళు
వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నేను సన్నీ లియోన్, మొదటి చెప్తున్నా కదా, సన్నీ లియోన్. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరేటోకి ఇప్పే అవకాశం ఇయ్యా. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్యాలు అంటే వాళ్ళు కుటుంబ కాలక్షేమ కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీ లియోన్ తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్టార్ తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్ను స్టార్ కొన్ని వేల వీడియోల్లో పోర్ను స్టార్ గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా గురించి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, అంతేనా? ఓకే, రైట్. ఇక ఉగాది తెలుసు, తెలుగు వారికి తొలి పండగ ఉగాది పచ్చడి లాంటి సంవత్సరం. అందరూ కూడా షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో తీపి, అలాగే పులుపు, చేదు కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి సూచకంగా దీన్ని చెప్తూ ఉంటారు. సో మీరు ఉగాదిని ఎలా ఉదాహరిస్తారు? మీ మాటల్లో ఉగాది అంటే ఏంటి? శాస్త్రం మనకేం చెప్పింది అంటే దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. సో దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ, భారతదేశంలో ఉండేటువంటి కుజదోషము అమెరికాలో ఉండదు. సో అమెరికాలో ఉండేటువంటి కుజదోషము ఆస్ట్రేలియాలో ఉండకపోవచ్చు, లేదా ఆస్ట్రేలియాలో ఉండే కుజదోషము న్యూజిలాండ్లో ఉండకపోవచ్చు. అంటే దేశ కాలమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతాయి. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటాం మనము. సో జనరేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి, జనరేషన్ బట్టి కూడా వాటి యొక్క సీరియస్నెస్, కంటెంట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ కాలసర్పదోషం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనేది భారతదేశానికే ఉంది. సో భారతదేశంలో పుట్టినటువంటి 90% ఆఫ్ ది పీపుల్కు కాలసర్పదోషం ఉంటుంది. సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే అసలు జనరల్గా ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే స్టేటస్ ఉంటుందో అక్కడ సమస్యలు అధికంగా ఉంటాయి. చాలామంది అంటారు పేదవారికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా పేదవారికి సమస్యలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలో మిడిల్ క్లాస్. డబ్బు అనే ఒక సింగిల్ పాయింట్ని పక్కన పెడితే వాళ్ళకున్నంత ప్రశాంతత డబ్బు ఉన్న వాళ్ళకు ఉండదు. సో డబ్బు పెరుగుతున్నా కొద్దీ జనాల్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. నువ్వు మ్యాక్సిమం డబ్బును హ్యాండిల్ చేయాలంటే 2 కోట్ల నుండి 2.5-3 కోట్ల వరకే. ఉదాహరణ, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్ కావచ్చును, ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితం మొత్తంలో సంపాదించే సొమ్ము 2,80,00,000 నుండి 3 కోట్లు ఉంటుంది జీవితం మొత్తం. కానీ అదే డబ్బున్నోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నిద్ర ఉండదు, తిండి ఉండదు, స్ట్రెస్, సో బీపీ, షుగర్లు. ఎందుకంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనిషికి వాటిని దాచుకోవాల్సినటువంటి పరిస్థితి, వాటిని ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ జనరేషన్లో మానసికమైన దృఢత్వం అనేది చాలా అవసరం మనిషికి. సో మనం అభివృద్ధి చెందినా మన మీద రాళ్ళేస్తారు. అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను చెప్పింది ఒకటి జరగకపోతే డ్యామేజ్ చేయడానికి 100 మంది రెడీగా ఉంటారు తప్ప చెప్పింది జరిగితే వెన్నుదట్టడానికి ఒక్కడు కూడా ముందు ఉండడు. సో అట్లనే ప్రతి మనిషి జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చాలా వరకు జనాలు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అతన్ని వెన్నుదట్టి ప్రోత్సహించి ఆ సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయదు మన సమాజం. మన సమాజమే అలాగా ఉంది. ప్రస్తుత సమాజము సినిమాటిక్ పోకడలకు చాలా దగ్గరగా మనం జీవన శైలి లేకున్నా సినిమాల్లో చూపించే వాటికి చాలా విచిత్రంగా ఉంది. ఉదాహరణ, టీవీలో ఒక సినిమాలో ఉమ్మడి కుటుంబాన్ని చాలా గొప్పగా చూపిస్తే చప్పట్లు కొట్టి సినిమాని సూపర్ హిట్ చేస్తాం మనం. కానీ మన ఇంట్లో ఉమ్మడి కుటుంబం అంటే మనకే బోర్ కొడుతుంది. లేదా మన ఇంట్లో మన గెస్ట్లు ఒక 2 రోజులు ఇంట్లో ఉంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. వివాహం 16 రోజులు చేసుకునేటువంటి పండగ ఇవాళ మనకు 1 డే మ్యారేజ్ కిందకి వచ్చింది. మార్నింగ్ ఎదుర్కోళ్ళు, ఈవినింగ్ కల్లా అప్పగింతలతో కార్యక్రమం అయిపోతూ ఉంది. సో మనం ఏమైపోతుంది, సంకుచిత మనస్తత్వాలు,
మైక్రో ఫ్యామిలీస్, మినీ ఫ్యామిలీస్ అయిపోయి, సో సమాజం అంతా కూడా ఒక వెన్నుదట్టి ప్రోత్సహించి ఒక మనిషికి ఇంట్లో ఒక అన్నకు సపోర్టు, ఒక తమ్మునికి సపోర్ట్ ఇది లేదు. ఎంతసేపు తమ్ముడు సంపాదించిండని అన్న కోపం, అన్నకు సంపాదించిండని తమ్ముడు కోపం, అక్క సంపాదించిందని చెల్లె కోపం. అంటే ఎంత ప్రేమగా మాట్లాడుకున్నా ఇన్నర్ కరెంట్గా వాళ్ళ మనసుల్లో ఉన్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తి అభివృద్ధిలోకి రావద్దు, వేరే వ్యక్తి అభివృద్ధిలోకి రావు. ఇదే ఆలోచన, ఎంతసేపు ఇదే ఆలోచన. ఒక పెద్ద, ఈ మధ్యకాలంలో నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది, చాలా పెద్ద కార్యక్రమానికి వెళ్తే ఒక హీరో వచ్చాడు, ఒక ప్రముఖ హీరో వచ్చాడు అక్కడికి. నేను నా ప్రిడిక్షన్స్లో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి నెగిటివ్గా ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. జరిగినాయి, అవి జరగకపోవడం అనేది ఏం లేదు, 100కు 1,00,00,000% జరిగినాయి. సో అక్కడికి వచ్చిన హీరో చెప్పింది ఏంటంటే ఆర్గనైజర్స్కి, వేణుస్వామిని స్టేజ్ మీదకి తీసుకొస్తే నేను ఇక్కడ వెళ్ళిపోతాను. సో ఎంత సిల్లీ అనిపించింది అంటే, నేను నా దగ్గరకు వచ్చి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి, స్వామి మమ్మల్ని క్షమించండి, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టే మీ గురించి పెట్టినాము, మీలాంటి వాళ్ళ కోసం పెట్టినాము, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే వచ్చినటువంటి హీరో మీరు కనుక స్టేజ్ ఎక్కితే ఆయన దిగిపోతా అంటున్నాడు, సో నన్ను ఏం చేయమంటారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి, ఇద్దరే హీరోలు అందులో తెలియదమ్మా, నాకు ఐడియా లేదు, నిజంగా ఐడియా లేదు. సరే వాళ్ళ కర్మ నాకు చెప్పే. ఇప్పుడు మనము కర్నూలు, అనంతపురం, విజయవాడనో, విశాఖపట్నమో బై రోడ్లో పోతుంటే మనము కార్లో పోతుంటే మనకు ఏకాచము ద్వయము అని 2 అంటాం మనము. వచ్చింది పక్కన మన దగ్గర వాటర్ బాటిల్ లేవు, పక్కన చెరువు ఉంది, పోయి కడుక్కోవాలి. నేను కడుక్కోను, మా శత్రువు ఈ ఊర్లోనే ఉంటాడు, ఆ ఊర్లో ఉన్న చెరువు కాబట్టి నేను కడుక్కోను అంటే అయితే మనకే నష్టం, కానీ చెరువుకి అయితే నష్టం లేదు కదా. సో నాకు వచ్చేది ఏముంది, ఇప్పుడు నేను చెప్పితే ఒకటే మాట అమ్మా, వేణుస్వామి నెగిటివే చెప్తాడు అనే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం ఒకటే. నాకు తెలిసి ఈ జనరేషన్లో 90% ఆఫ్ ది పీపుల్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఫ్లైట్ ఎక్కగానే, ఫ్లైట్ ప్రారంభం కాకముందుకే ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ చెప్పేది ఈ విమానం కూలిపోతే అని మాట్లాడుతుంది. ఈ విమానం కూలిపోతే, ఈ విమానం నీళ్ళలో పడితే, ఈ విమానానికి ఏమైనా మాయరోగం వస్తే, ఈ మాయరోగం వచ్చి మనం పడిపోతే, ఇగో ఈ జాకెట్ వేసుకోండి, ఈ ఆక్సిజన్ పెట్టుకోండి అంటే అప్పుడు మనం ఏమనాలి, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఇది మనం ఫ్లైట్ ఎక్కినాము, ఇవన్నీ బండబూతులు మనకు చెప్తుంది, చచ్చిపోతామని చెప్తుంది. ఎంతవరకు సమంజసం, తిట్టుకుంటామా మనం? తిట్టుకోము. ఆఫ్టర్ ఆల్ ఒక జ్యోతిష్కుడు చెప్పేది పక్కన పెడితే సైంటిఫిక్, మేము ప్రూవ్, మేము తోపులం, మేము తురుములం, మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం, మేము ప్రపంచాన్ని మారుస్తామని చెప్పుకునే సైన్స్ ఫ్లైట్ ఎక్కగానే ఎందుకు చెప్తున్నారు? ఈ ఫ్లైట్ చెరువులో పడుతుంది, నీళ్ళలో పడుతుంది, ఈ ఫ్లైట్లో ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఇది వేసుకోండి, అది వేసుకోండి అంటే ఎట్లయితే వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారో నా జీవితంలో కూడా నేను యాజ్ ఎ ప్రిడిక్షన్ నేను ఇలాగే జాగ్రత్తలు చెప్తా. సో జాతకాలు కలవకపోతే విడిపోతారని చెప్తా, రోగాలు వస్తాయి, జాతకాలు బాగాలేకపోతే రోగాలు వస్తాయి అని చెప్తా. వాటి గురించి నేను మళ్ళీ సో ఇవన్నీ నేను ప్రిడిక్షన్ ఇలా చెప్తా ఉంటా కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నాను, దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనుషుల్లో సంకుచితమైన మనస్తత్వం. పేరుకు హీరో అవ్వచ్చు, నాకు తెలిసి చాలా పెద్ద హీరో ఇవాళ ఒక హీరోయిన్ని తొక్కేసిండ్రు, ఎటు కాకుండా చేసిరు. ఒక పెద్ద డైరెక్టర్ ఒక హీరోయిన్ తొక్కేసిరు. అసలు వాళ్ళ లెవెల్కు వీళ్ళు పనికే రారు. సో చాలా టాలీవుడ్లో మంచి ఫేమస్ ఉన్నటువంటి హీరోయిన్, పెద్ద సినిమాలు చేసినటువంటి హీరోయిన్ ఇవాళ ఆ హీరోయిన్ సినిమాలు మరీ చేతుల్లో నుండి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి ఆమెను ఇంటికి పంపిస్తున్న పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎదగడం కంటే కూడా ఎదుటి వ్యక్తిని మనం టార్గెట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామేమో ఈ జనరేషన్లో అనేటువంటిది నా ఉద్దేశం. అంటే సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నా. సో ఇది తప్పు. ఎదుటి వ్యక్తి కడుపు మీద ఎప్పుడు కొట్టొద్దు. కొడితే నీకు కోపం ఉంటే ఎదుటి వ్యక్తిని గల్లాబట్టి చెంపమించి కొట్టు, కానీ ఎప్పుడు కడుపు మించి కొట్టొద్దు, మానసికంగా కొట్టొద్దు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తిరిగి మళ్ళీ దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి కడుపు మీద కానీ మనసు మీద కానీ మనం కొట్టినట్లయితే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనకు బూమరాంగ్ అయి మళ్ళీ మనల్ని కొడుతుంది. అందుకని ఆ 2 ప్లేస్లో కొట్టకండి, మనసు మీద కొట్టకండి ప్లస్ పొట్ట మీద కొట్టకండి. మీరు ఎక్కడ కొట్టినా పర్వాలేదు, చెంప మీద కొట్టండి పిలిచి, మీకు కోపం ఉంటే ఈపులో కొట్టండి. కానీ ఈ 2 ప్లేస్లో కొట్టడం వల్ల ఖచ్చితంగా బూమరాంగ్ అయ్యి జీవితంలో మళ్ళీ మిమ్మల్నే అది కచ్చా వెతుక్కుంటూ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి. రైట్. అయితే మొదటగా మిమ్మల్ని నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.